नवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाश्च तिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం పంచమి ఆదివారం నుండి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రముల వరకు కన్యా రాశి వరకు ఇంచుమించుగా సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశిలో గురుతో సమాగం చెందుతూ సింహరాశిలో కేతుతో సమాగం చెందుతూ కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ వారంలో ప్రత్యేకత చంద్రుడికి గురువుకి చంద్రుడికి కేతువుకు సమాగాలు ఏర్పడుతున్నాయి. ఈ వారంలో చాలా వరకు తులా వృశ్చిక రాశులలో ఎక్కువగా గ్రహాల యొక్క కదలికలు ఏర్పడుతున్నాయి. దాని మూలకంగా గురువు కూడా వక్రించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి ఈ వార ఫలాలు ప్రత్యేకించి చెప్పబడుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను 9వ తేదీ విశాఖ నక్షత్రం 2వ పాదంలో సూర్య ప్రవేశం రవి ప్రవేశం బుధుడు వక్రారంభం కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. 10వ తేదీ స్వాతి నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు అనురాధ 3వ పాదంలో కుజుడి యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 11వ తేదీ గురువు యొక్క వక్రం ప్రారంభమవుతున్నది. తిరిగి ఆయన కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించి తిరిగి కొంతకాలం మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి పునః ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. 12వ తేదీ స్వాతి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని ప్రవేశం. 13వ తేదీ విశాఖ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం. 14వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో కుజుని ప్రవేశం. పశ్చాత్ అస్తమితో బుధుడు కొంతకాలం అస్తమించబోతున్నాడు. తర్వాత 15వ తేదీ స్వాతి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని ప్రవేశం. అదే రోజు అనురాధ నక్షత్రం 2వ పాదంలో వక్రించే బుధుడు కూడా అందులోనే ఉంటాడు. ఈ వారంలో మరిన్ని ప్రత్యేకతలు. 12వ తేదీ శైవనక్తం. 14వ తేదీ బుధుడు పశ్చిమ దిశలో అస్తమించబోతున్నాడు. 15వ తేదీ మతత్రయ ఏకాదశి. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి కర్కాటక రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో రవి శుక్ర సంచారం, వృశ్చిక రాశిలో శుక్ర బుధుల సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది. ఇది ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, వ్యవహారాలలో, ఉద్యోగాలలో కొన్ని అదృష్టాలు పరీక్షించుకునేటువంటి సమయం కూడా ఆసన్నం అవుతున్నది. అనుకోని ప్రయాణాలు చాలా వరకు ఉక్కిరి బిక్కిరి, వ్యక్తిగత సాంసారిక విషయాలు కూడా కొంత ఉక్కిరి బిక్కిరి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు వాదోపవాదాలు జరగవచ్చు. మరిన్ని కొత్త ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కంగారు చెందవలసిన అవసరం లేదు. కొంతవరకు అనుకూలతలతోటే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మేషరాశి వారు చాలా వరకు ఉత్సాహంగానే ఉంటారు, కొంత విశ్రాంతిగా ఉంటారు.
కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందుతారు. బంధుమిత్రుల సమావేశాలు కూడా ఉంటాయి. ఆర్థిక వనరుల గురించి మీకు ప్రత్యేక ఆలోచనలు ఉంటాయి. వాటి యొక్క అభివృద్ధి గురించి కూడా ఉంటాయి. అనుకోని చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు యువకులు, మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు, యువకులు ఈరోజు చాలా ఉత్సాహంగా మీరు ఈ వారం ప్రారంభాన్ని గడుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు 10వ తేదీ దినాంతం వరకు కూడా కొంతవరకు ఇలాంటి ఉత్సాహాలతోనే ఉంటారు. తిరిగి కొద్దిపాటి మార్పులు ప్రవేశించబోతున్నాయి. అందులో కొంతవరకు ప్రయాణాలు సంభవించవచ్చు, లేదా మీ కార్యక్రమాల్లో కొద్ది మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలలో మీరు కొంతవరకు సాధారణంగా అడ్జస్ట్మెంట్తో కాలం గడుపుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానీ ఆవేశపడకుండా, ఎవరితో విరోధపడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా తటపటాయించుతారు అని అంటారు. అంటే కాస్త వెనుక ముందు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 13, 14లో కొంతవరకు మందగించేటువంటి శరీరం, మనస్సు కూడా కొంత నిరుత్సాహంతో ఉంటుంది. కొద్దిగా సాధారణమైన పనులకు అనుకూలంగా ఉన్నాయి, కొత్త పనులకు అనుకూలంగా లేదు. కుటుంబ సౌఖ్యం గురించి కూడా కొంత, అంటే మీరు ఎక్కువగా పిల్లలు, భార్య, వారికి సంబంధించిన విషయాలలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. కొంత విసుగు చెందే అవకాశాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళు మరింత కొంత విసుగు చెందవచ్చు. మరికొన్ని సందర్భాలలో కొంతమందికి ఆడవాళ్ళకు కూడా డెలివరీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ తర్వాత మీకు 15వ తేదీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే, కానీ ఊహించని పరిణామాలు కూడా కొన్ని జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా మీరు అప్పటి పరిస్థితులను, అప్పటికున్నటువంటి మీ పరిసరాలను దృష్టిలో పెట్టుకొని చేయవలసి ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ దాన్ని అమలుపరిచే విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. శరీరంలో కొద్దిపాటి రుగ్మతలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీకు నచ్చని పనులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. వీటన్ని విషయంలో కొంత శ్రద్ధతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో అశ్వని నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాలలో, మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు అనుకువగా, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత ఆలస్యమైనా మీరు భరించవలసినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి భరించాలి. భరణి నక్షత్ర జాతకులకు మీ యొక్క సంతోషం బాగా ఉంటుంది. గృహ సంబంధమైన వాతావరణంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అనుకూలతలు కూడా కనబడుతున్నాయి. కానీ ఎటు తోచని అభిప్రాయాలతో కొంత సతమతమవుతుంటారు. అంటే అప్పుడే భయం, అప్పుడే ఉత్సాహం, అప్పుడే నిరుత్సాహాలతో కూడా ఉంటారు. అయినా కూడా కొన్ని మంచి మార్పులే కలుగుతున్నాయి. అయితే కృత్తికా నక్షత్ర జాతకులు కూడా గృహ వాతావరణంలో కొద్ది అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా శ్రమించవలసి ఉంటుంది. శారీరక శ్రమలు కూడా ఉంటాయి. అయితే ఈ వారంలో చాలా వరకు మేషరాశి వారు భార్యాభర్తల వ్యవహారాలలో, మిత్రులతో వ్యవహారాలలో అయినంత వరకు అడ్జస్ట్మెంట్ క్వాలిటీతో ఉండాలి. సీరియస్ ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆర్థికపరమైనటువంటి విషయంలో కొంత నియంత్రణ ఉంచండి. ప్రయాణాల విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. మరి మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలు, ఈ వారంలో మీరు శనిదేవునికి ప్రధానంగా పూజలు చేయండి. ఈ వారంలో మీరు చాలా వరకు ఏదైనా ఒక శివాలయాన్ని సందర్శించుకోండి. ఎర్రని పువ్వులతో, మందార పువ్వులతో శివుణ్ణి అర్చించండి. కొంత అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో ఉత్సాహం ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉత్సాహం ఉంటుంది. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఉత్సాహం ఉంటుంది. ఎటొచ్చి మీ లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ, ఉద్యోగంలో అధికారులతో కానీ సంబంధించిన విషయంలో వారి యొక్క అంటే ప్రసన్నం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎవరితో కూడా సీరియస్ ఆర్గ్యుమెంట్లు మాత్రం ఈ వారంలో మీరు చేసుకోకూడదు. మీరు కూడా ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. ఆహార విహారంలో కూడా కొంత జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ వారం ప్రారంభం అయినంత వరకు అన్యమనస్కంగా ఉంటారు. అంటే ఉద్యోగం చేయాలా వద్దా, ఉత్సాహంగా అంటే కొంత అటు ఇటుగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. మీరు 10వ తేదీ దినమధ్యం వరకు అలాగే ఉంటారు. ఆ తర్వాత మీకు కొంత ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు, బంధుమిత్రుల ఆగమనాలు, బంధువులతో మిత్రులతో కలిసి ఉండేటువంటి అవకాశాలు, తర్వాత చిన్నపాటి ప్రయాణాలు, ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు కూడా బాగా ఉంటాయి. మీరు ఇతరులను కూడా ప్రోత్సహించగలుగుతారు. ఇతరుల ప్రోత్సాహాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. అయినంత వరకు యువకులు చాలా కొత్త స్నేహితాలు కోరుకుంటారు. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. కొంతమందికి ప్రేమ వ్యవహారాలు, ఇట్లాంటి విషయాలు కూడా కొంత అనుకూలంగానే కనబడవుతున్నది.
13, 14 విషయంలో కూడా మీకు సాధారణమైన జీవితం. దీంట్లో మీరు ఎవరి విషయంలో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకండి. మీరు అయినంత వరకు ప్రతి విషయంలో కొంత శ్రద్ధతో ముందుకు వెళ్ళండి. అనవసరమైన నిరుత్సాహాలు కూడా మీరు పెంపొందించుకోవడానికి అవకాశం లేదు, చేయకుండా ఉంటే మంచిది. 15వ తేదీలో కూడా కొద్దిగా మీకు బద్ధకంగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు రుగ్మతలు కూడా, కొంతమంది రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కొంత శారీరక ఆరోగ్యాల విషయంలో కానీ మీరు తీసుకునేటువంటి ఔషధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారంలో మీకు అయినంత వరకు నూతనంగా ఉత్సాహంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారు మీకు ప్రయాణాలు, కుటుంబ వ్యవహారాలు, తర్వాత సన్నిహిత బంధువులు, మిత్రులు, తోబుట్టువులు, వారికి సంబంధించిన విషయాలు, తర్వాత వివాహాది శుభకార్యాలు, బంధువులను వివాహాది శుభకార్యాల విషయంలో ఎక్కువగా మీకు ఈ వారంలో కొంత అది ఉంటుంది. తర్వాత ఈ వారంలో చాలా వరకు కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరితో విరోధం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ సన్నిహితులతో, తోడబుట్టిన వారితో అంటే డిఫరెన్స్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోహిణి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. మీ యొక్క సహకారం ఇతరులకు ఉంటుంది, ఇతరుల సహకారాన్ని మీరు కూడా పొందగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు కూడా అనుకూలంగా ఉంటుంది, కానీ అనుకోని విధంగా ఒక్కొక్కసారి వాగ్వివాదాలు, విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత దూరం రానియకుండా, పరిస్థితులు రానియకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఏదేమంటే వచ్చి వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ గురు సంబంధమైనటువంటి పూజ. ఒకసారి ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో ప్రాంగణంలో అడుగుపెట్టండి. శివాలయ సందర్శన కూడా చేసుకోండి. ప్రత్యేకించి మీరు చంద్రుడి గురించినటువంటి జపం మీ అంతలో మీరు ప్రార్థన ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంగ సన్మానం జన్మగే విధౌ. మొత్తం మీద మిథున రాశి వారికి అత్యంత ఉత్సాహం ప్రారంభమవుతున్నది. ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా కొద్దిగా మార్పులు రాబోతున్నాయి. మీరు అయినంత వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన విషయాలు, సంతానం, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్, ఆర్థికపరమైన విషయాలు, ప్రణాళికలు, వీటికి సంబంధించిన ఈ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, వైద్యాలకు సంబంధించిన న్యాయపరమైనటువంటి ఇలాంటి చాలా విషయాలకు ఏవైతే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన విషయంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీకు చాలా సంతోషకరమైనటువంటి శుభంగానే ఉంటుంది. అయినా అప్పుడప్పుడు కొంత అనీజీ కూడా కనబడుతున్నది. ఏది ఏమైనా మీరు ఒక్కొక్కసారి ఎదుటివారికి అంటే చొరవ మీరు ఎంత తీసుకుంటారో ఎదుటి వాళ్ళని కూడా మీ మీద చొరవ తీసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వచ్చేటట్టుగా ఉండాలి. ముక్కుసూటి మాటలతో కుటుంబ జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ వైరుధ్యం లేకుండా చూసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. 10వ తేదీ వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. అంటే కఠినంగా ఎవరికి మీద కూడా మీ సొంత అభిప్రాయాలను బలవంతంగా రుద్దలేరు. వారి యొక్క కాన్సెంట్ మీరు తీసుకోవాలంటే ఆవేశాలతో, ఆగ్రహాలతో పనికిరాదు. చాలా ఉపాయంతో ఒకరికొకరికి మ్యూచువల్ కమ్యూనికేషన్స్ అభిప్రాయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ తదుపరి 10వ తేదీ దినమధ్యం నుంచి 11, 12వ తేదీలోనే అన్ని విషయాలను మీరు సమీక్షించుకుంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, అభివృద్ధికరమైనటువంటి విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలకు అన్నిటి కూడా సమీక్షించుకోవడానికి కొద్దిగా మానసికంగా ఎక్కువగానే మీరు శ్రమిస్తారు. ఆ తదుపరి 13, 14వ తేదీలలో మీరు ఇటు ఇంటా బయట అంటారు, మీ వ్యక్తిగత విషయాలు, సామాజిక విషయాలు అన్నింటిలో మీకు బాగా ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉంది. ఇతరుల సహకారాలు, ప్రోత్సాహాలు కూడా బాగా లభిస్తాయి. మిత్రుల సహకారాలు, బంధువుల సహకారాలు కూడా లభిస్తాయి. అలాగే అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఒక్కొక్కసారి మీరు ఇతరుల విషయాలు కూడా ఓవర్టేక్ చేయొచ్చు. ఏదైనా ఉంటే శారీరకంగా, సూక్ష్మంగా కొంత శారీరక అస్వస్థత కూడా కొంతమందికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 15వ తేదీ సాధారణమైన జీవితం చాలా అనుకూలంగానే ఉంటుంది. గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వారంలో 11, 12వ తేదీలో ముఖ్య సమావేశాలు కూడా జరిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మిథున రాశి చాలా వరకు ఆర్థిక వ్యవహారాలు, లాభ నష్టాలు, ఇన్వెస్ట్మెంట్స్, సేల్స్ పర్చేసు, ట్రేడింగు,
తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీ విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా కఠిన వైఖరి అవలంబించవచ్చు. కాబట్టి మీరు ఇతరుల అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరితో కూడా ఆర్థికపరమైన దాంట్లో విభేదాలు రాకుండా చూసుకోండి. తర్వాత ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఇతరుల సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇతరుల సహకారంతో పాటు చేయవలసినటువంటి పనుల్లో మీకు ఆమోద ముద్ర ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు బాగానే ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీరు ఎక్కడైనా ఒక ప్రయాణం, దూర ప్రయాణం కానీ ఏదో ఒక లాభాపేక్షను కోరి చేసేటువంటి పనులు కానీ ప్రారంభించేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కూడా ఉన్నాయి. మరి మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు సంబంధమైన పూజ. రాహు గ్రహానికి ప్రత్యేకమైన ప్రార్థన చేసుకోండి. అలాగే రవి శుక్రులకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకోండి. ఏదైనా ఒక శివాలయాన్ని సందర్శించుకోండి. అన్ని విధాల అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు స్థిర చరాస్తుల విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పిల్లల ఉద్యోగాలు, వారి చదువులు, వారికి సంబంధించిన బాధ్యతల విషయంలో ఉంటుంది. శారీరక ఆరోగ్యాల విషయంలో ఉంటుంది. కొంత మంత్రాంగం, యంత్రాంగం అని నడిపే దాని విషయంలో కొంత సమాలోచనలు చేయవలసినటువంటి అవకాశాలకు సంబంధించిన విషయాలు కూడా బాగానే ఉంటాయి. ఈ వారం అన్ని విధాల అప్రమత్తతగా ఉండేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనబడుతున్నాయి. అప్రమత్తత ఇన్ మీన్స్ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే, వేరే రకంగా కాదు. ఆ విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో కొంతవరకు కార్యక్రమాలు ఆసక్తితో చూపుతారు. ప్రయాణాలు కూడా ఉంటాయి. ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి స్థితిలో మీరు ఉంటారు. అలాంటి సమాలోచనలు చేస్తారు. అలాగే మీకు 10వ తేదీ కూడా ఇంచుమించుగా అలాంటి అవకాశాలే ఉండి 10వ తేదీ దినమధ్యం నుంచి 11, 12వ తేదీలో ప్రత్యేకమైన సమావేశాలు గలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కొన్ని వరకు ముఖ్యమైన జటిల సమస్యల పరిష్కారాలకు కూడా మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక రకంగా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. అంటే అనూహ్యమైన కొన్ని మార్పులకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, మీ మీద రెస్పాన్సెస్ ఉండే బాధ్యతలది కావచ్చు, తర్వాత ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదున్నా మొత్తం మీద ఇది ఒక రకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి, స్పోర్ట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ 11, 12వ తేదీలు చాలా ప్రత్యేకత. అంటే మీకు 10వ తేదీ దినమధ్యం నుంచే ఇది ప్రారంభమవుతుంది. అయినంత వరకు మీరు ఆహార విహారాలలోనూ నియమంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయడంలో వేగవంతమైన ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నిటి విషయంలో కొంతవరకు మీరు జాగ్రత్త కూడా వహించవలసి ఉంటుంది. ఆ తదుపరి మీకు 13, 14వ తేదీలు చాలా గంభీరమైన వాతావరణం, ప్రతి విషయాన్ని మీరు సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు దైవం మీద భారం కూడా వేస్తారు. మీరు చేయవలసినటువంటి పనులు కూడా చేస్తారు. ఒక అనూహ్యమైన అనుభవాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహార విహారాలలో కొద్ది నియమాలు ఉంటాయి. అలాగే మీకు అకాల భోజనాలు కూడా కావచ్చు. శరీరంలో కొంత నిస్సత్తువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. ఆ తర్వాత 15వ తేదీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. కొద్ది ఆలస్యంగానైనా మీ పనులు నెరవేరుతాయి. ఆలస్య భోజనాలు, ఆలస్య గమనాలు, ఆలస్యంగా పనులు ఉన్నప్పటికీ కూడా ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో మీలో ఒక నూతనమైనటువంటి, అంటే మీరు కొన్ని రికగ్నైజ్ చేసుకుంటారు. జరగవలసిన పనులు జరగలేదన్న విషయము, జరగాల్సిన పనులు ఎలా జరపాలనో, ఏదో ఒక వ్యవహార దక్షతకు సంబంధించిన విషయంలో ఆగిన పనులు కదలడం కానీ, కదిలే పనులు ఏ విధంగా సున్నితంగా నడపడం కానీ, ఇట్లాంటి విషయాలకు సంబంధించింది. ఇదంతా కూడా మీరు, మీ కుటుంబం, మీ పరిసరాలు, మీ ఊహలు, మీ ఆలోచనలు, మీ గోల్, మీ డెస్టినేషన్, వీటికి సంబంధించిన అన్ని విషయాలలో ఒక బృహత్తరమైనటువంటి ఒక మార్పు వస్తున్నది. ఆ మార్పు కొంతవరకు మీకు అనుకూలంగా తిరిగి అది మళ్ళీ మీకు ముందు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికకు చాలా అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆలస్యంగానైనా మీరు కొన్ని విషయాలు రియలైజ్ చేసుకుంటారు. స్థిర చరాస్తుల విషయంలో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే తల్లి
ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ఉంటాయి. గృహ సంబంధమైన వాతావరణంలో కూడా మీరు అన్ని విధాలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత, ఒకంత ప్రతికూలతలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా మీకు కొంతవరకు విశేషంగానే ఇతరుల సహకారాలు లభించినప్పటికీ కూడా మీరు కొంత వేదన చెందుతూ మీరు పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంత అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వచ్చినట్టుగా కొన్ని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అని కూడా అనొచ్చు. కొన్ని మాత్రం ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్న పనులు చేసేటువంటి పరిస్థితులు ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శనికి సంబంధించినటువంటి పూజలు, శని స్తోత్రాలు, అలాగే కుజ సంబంధించినటువంటి పూజలు, కుజ స్తోత్రాలు, మరి గణపతి ఆలయం కానీ, శివాలయం కానీ, విష్ణు సంబంధించిన ఆలయం కానీ, ఏదైనా ఒక ఆలయాన్ని మీరు తరచుగా కానీ ప్రత్యేకంగా కానీ మీరు దర్శనం చేసుకొని ఏమైనా కొన్ని పూజలు చేసుకున్నట్టయితే మీకు మరింత నూతన ఉత్సాహం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు కదలికలు, మీకు ఎక్కువగా అత్యంత సన్నిహితులు, తోబుట్టువులు, దగ్గర రిలేషన్కి సంబంధించిన వాళ్ళు, పనిచేసేవాళ్ళు, మీ కింద పరిచారకులో ఉండేటువంటి వాళ్ళు, కొన్ని ప్రయాణాల గురించి, కొంత ఇన్వెస్ట్మెంట్, అన్నదమ్ముల గురించి ఏదో ఒక దాని మీదలో కదలిక. తర్వాత మీ స్వతంత్రించి మీ యొక్క స్థిర చరాస్తులు, మీ ఆస్తులు, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా ఏదో ఇంటర్నల్ ఒక స్ట్రెస్ అనేది ఉందండి. ఈ స్ట్రెస్ పాజిటివ్గా ఉంది, కొంతవరకు నెగిటివ్గా ఉంది, కొంత మీకు కాన్ఫిడెంట్గా ఉంది, కొంతవరకు మీకు కొద్దిగా భయాందోళనగా ఉంది. కాబట్టి ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు కొంత భగవంతుడి మీద భారం వేసి చేసే విధానాన్ని మీరు బాగా ఆకలింపు చేసుకొని చేసినట్టయితే ఫలితాలు మంచిగానే ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనూహ్యంగా అనుకోకుండా ఎక్కువ దూర ప్రయాణము పడవచ్చు, ఏదైనా యాత్రా స్థలాలు సందర్శించడానికి కూడా పెట్టేటట్టు అలాంటి అవకాశాలతో, అలాంటి ఆలోచనలతో ఈ వారం అంతా మీకు గడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మాత్రం మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, బంధుమిత్రుల ఆగమనాలు, ప్రత్యేకతలు, పూజలు, పునస్కారాలు, వాటికి సంబంధించిన విషయాలలో 9, 10, 11, 9, 10 వరకైతే అనుకూలంగా ఉన్నాయి. 10వ తేదీ దినాంతం నుంచి ప్రయాణాలు సంభవించవచ్చు. 11, 12వ తేదీలలో మీకు ప్రయాణాలు సంభవించవచ్చు. ప్రత్యేకంగా మీరు కొంత జాగ్రత్తగా అన్ని విషయాలను ఆలోచించుకునే దాంట్లో ఉంటారు. ఆహార విహారాలు కొంత ఆలస్యం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు బంధువులతో కానీ, మిత్రులతో కానీ కొంతవరకు విభేదించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. ఆ తర్వాత మీకు 13, 14 శరీర సౌఖ్యం, ఆరోగ్యం, ధనం, ఉన్నతి, మృష్టాన్న భోజనం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా 13, 14 కూడా కనబడుతున్నది. 15 విషయంలో కొంత గంభీరమైన వాతావరణం, గృహ సంబంధంగానే ఉంటారు. మీ ఇంటర్నల్ అంటే మీకు మీరుగా మీ యొక్క సమాలోచనలు మీరుగా గడుపుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి మీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు, ప్రయోజనాత్మకమైనటువంటి పనులు, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, అందులో ముఖ్యంగా గృహ సంబంధమైన వ్యవహారాలు, మీ వ్యక్తిగత జీవితానికి, వృత్తికి సంబంధించిన విషయం అన్నిట్లో ఒక ప్రధాన పాత్ర వహించబోతున్నది. అనుకోని దూర ప్రయాణం కూడా చేయవలసినటువంటి అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు ఎంత ఓపిక ఉంటే అంత నయంగా మీరు అన్నీ సాధించుకుంటారు. ఒక ప్రయాణం కూడా, దేవతాయాత్ర సంబంధమైన ప్రయాణాలు కూడా చేయవచ్చు. విదేశీయానాలకు సంబంధించిన పనులు కూడా ఉండవచ్చు. కొంతవరకు భార్య ఆరోగ్యం, మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు ఇతరుల సహకారాలు మీరు పొందగలుగుతారు. ప్రత్యేకించి మీ సహకారంతో ఇతరులు కూడా అభివృద్ధిలోకి వస్తారు. కొంత అనూహ్యంగా ఏదో ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ మీ ఊహకు తగ్గట్టు ఏదో కొన్ని చేస్తారు. దాని తగ్గట్టుగా దానివలన మీకు కొంత బెనిఫిట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా విశేషంగా ఉంది. కొంత ఆలస్యంగా వెనక ముందుతో చేయగలుగుతారు. మీరు కూడా కొద్దిగా పనిలో ఆలస్యం కావచ్చు, ఫలితాలను పొందడంలో కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ వారికి కూడా అనుకూలంగానే ఉంది. మరి ఈ వారంలో సింహరాశి వారు ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పూజ, శనికి సంబంధించిన పూజ, శని అష్టోత్తరం కానీ, మరి శనికి తైలాభిషేకం కానీ,
శివార్చన కానీ, శివుడికి అభిషేకాలు కానీ ఇలాంటివి చేయండి. ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శించుకోండి, కొంత మెడిటేషన్ కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారంలో చాలా అత్యంత కీలకమైన పరిణామాలు, చాలా అనుకూలమైనటువంటి వ్యవహారాలు, వారికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువగా పాల్గొంటారు. ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ అనుకున్నట్టుగా బంధుమిత్రుల సమావేశాలతో ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రయాణం చేయాలి, ఏదైనా తీర్థయాత్రకు సంబంధించిన ప్రయాణాలు చేయాలన్నటువంటి ఆలోచనలు, మరి మేజర్గా ఉన్నతమైనటువంటి అధికారులతో కొన్ని కమిట్మెంట్స్, సమావేశాలు అట్లా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఈ ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియకు సంబంధించింది, అట్లాగే రిలేషన్స్ సంబంధించింది, మళ్ళీ మీ కింద పనిచేసే వాళ్ళు వర్కర్స్ సంబంధించింది, కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలు, చాలా విషయాలండి. ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ సంబంధించిన అన్ని విషయాల మీద కన్యారాశికి ఈ వారం చాలా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అందులో మీకు 9, 10, 11, 12వ తేదీలన్నీ కూడా అనుకూలతలు కలిసి వచ్చే కాలంగానే ఉంది. 13, 14లో చిన్నపాటి ప్రయాణాలు కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ, దైవస్థలాల దర్శనీయత కానీ ఇవన్నీ కూడా ఉండి 15వ తేదీ అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. ఈ వారంలో మీకు మార్పులు కలుగుతున్నటువంటి విషయంలో చాలా వరకు అంటే మోర్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్ అనుకోండి, అటు అదర్స్ బ్లెస్సింగ్స్ అనుకోండి, సామాజికమైన గౌరవాలు అనుకోండి, కుటుంబ గౌరవం అన్నిటికి సంబంధించి ఏదో ఒక మహోన్నతమైన కార్యాచరణకు సంబంధించిన విషయాలలో కొన్ని కదలికలు ప్రారంభమైనవి. అందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగానైనా వాటి గురించిన మీద తర్జన భర్జన ఎక్కువ చేసుకుంటారు. హస్త నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. అన్ని విధంగా ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ప్రత్యేకించి కొంత సంతోష కాలాన్ని మీరు గడుపుతున్నట్టుగా కిందగా భావిస్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అన్ని విషయాలు అనుకూలతగా ఉంది. కానీ ఒక్కొక్కసారి మీరు అత్యంత సన్నిహితుల విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లల మధ్యన కానీ లాభాలు నష్టాలు అనే శీర్షిక కింద మీరు కొద్దిగా నిష్ఠూరపడతారు. ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి అవకాశాలు, అంటే వాళ్ళు చెప్పిన సలహాలు లాభం ఏమిటి అని మీరు ఆలోచించారనుకోండి, లాభం కాదనని ఇది మన బాధ్యత అని వాళ్ళు అన్నారనుకోండి, అక్కడ మీకు ఘర్షణ, కొద్దిపాటి ఘర్షణ. బట్ ప్రాసెస్ మాత్రం ఇద్దరిది ఒకే ప్రాసెస్లో పోయినా ఒకరి నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది, ఒకరి పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. ఈ నెగిటివ్ పాజిటివ్ అప్రోచ్లో చిన్నపాటి ఘర్షణలు పడేటువంటి అవకాశాలు చిత్తా నక్షత్ర జాతకులకు కలగబోతున్నది. ఏది ఏమైనా ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ గురు సంబంధమైన పూజలు, కేతు సంబంధమైన పూజలు ప్రత్యేకించి చేసుకోండి. అట్లాగే మీరు కొంత ఈ వారంలో శనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకొని, శివాలయం కానీ ఏదైనా కానీ మీరు ప్రత్యేకమైన పూలతో, ఎర్ర గన్నేరు పూలు, మందార పూలతో శివుణ్ణి అర్చన చేయడం కానీ, లేదా మల్లెపూలు, ఇతరత్ర సుగంధ పూలతో కూడా ప్రత్యేకించి తెల్లటి వర్ణం కలిగిన పూలతో అటు విష్ణు సంబంధమైన కానీ, రామాలయం కానీ ఇలా మీరు దర్శనం చేసుకోండి. చాలా అత్యంత అనుకూలంగా ఉండి మంచి అవకాశాలు మీకు ప్రోత్సహించేటువంటి ధోరణిలో ఉంటాయి. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఎక్కువగా ఈ వారంలో కదులుతున్నటువంటి విషయాలు అన్నీ పాజిటివ్గా అనిపించినా కూడా, అంటే ఒక ప్రెషరైజ్, మీ మీద ఏదో ఒక ఒత్తిడి ప్రయోగించబడుతుంది, అంటే బలప్రయోగం జరుగుతున్నది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కొన్ని మీరు సెల్ఫ్ ఇంపోజ్మెంట్ మీకు మీరుగా పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల వల్ల వస్తున్నది, సామాజికం వల్ల వస్తున్నది. మరి ఇది చేయకపోతే ఇలా జరుగుతుందనే భయ ఆందోళనతో కూడా మీరు కొంత ఉంటున్నారు. ఇది వృత్తిపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, డెవలప్మెంట్ ప్రాసెస్ సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలన్నీ కూడా ఈ తులారాశి వారు ఒక్కసారి అక్యుములేట్ చేసుకొని, అంటే ప్రోగు చేసుకొని ఆలోచిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఈ వారం ప్రారంభం సాధారణంగా ఉంది. మీరు అన్యమనస్కంగా ఉంటారు. చేయాలా వద్దా, ఉండాలా, అంటే మీకు మీరే సంశయం, ఒక సంశయాత్మకమైన ధోరణిలో ఉంటారు. ఆ ధోరణి మీరు కొంతవరకు విడనాడండి.
10వ తేదీ దినమధ్యం నుంచి ఇంచుమించుగా మీకు 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ విశేషమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి, పాల్గొనండి, డేర్ అండ్ డాష్గా చేసే పనులు చేయండి. అన్ని విధాల అనుకూలం ఉంటాయి. ఇందులో ప్రత్యేకించి అధికారులను కలుసుకోవడం కానీ, ప్రభుత్వ సలహాలు కానీ, మరి మీ వృత్తికి సంబంధించిన విషయంలో అట్లా అధికారులు కానీ ఏదో కానీ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఇది దైవ కార్యకు సంబంధం ఉంది, లౌకిక కార్యాలకు సంబంధం ఉంది, శుభకార్యాలకు సంబంధం ఉంది. అన్ని విధాలమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణలో మీరు పూర్తిగా నిమగ్నమయ్యి తర్జన భర్జన చేస్తూ కొన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, బాధ్యతలు మీ మీద ఉంటున్నవి. తులారాశి వారు ఇక్కడ బ్యాలెన్స్ కాదు, ఎక్కడో దిక్కు మీరు కొద్దిగా మొగ్గు చూపవలసినటువంటి అవసరం ఉంటుంది. 15వ తేదీ చిన్నపాటి ప్రయాణం కానీ, చిన్నపాటి కొంత విశ్రాంతిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఈ వారాంతంలో కొద్ది మార్పుతో మరింత పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు తాను తలపెట్టిన కార్యక్రమాల గురించి కానీ, తాను విధిగా చేస్తున్నటువంటి విధులు నిర్వహణల గురించి కానీ, ఇతరులు మీ మీద మోపినటువంటి బాధ్యతల గురించి కానీ ఏదో ఒకటి మీరు బరువైన పాత్ర పోషిస్తున్నారు. ఆ బరువైన పాత్రకు పోషించిన దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ చాలా లోతుగా ఉంది. దాన్ని మీరు రియలైజ్ చేసుకొని చేయవలసిన పనులు చేయవలసినటువంటి విషయంలో తులారాశికి సంబంధించి చిత్తా నక్షత్ర జాతకులు కొంత సంఘర్షణాయుతంగా మీ కార్యనిర్వహణ జరుగుతాయి. కార్యభారాన్ని మోస్తారు, విజయం సాధిస్తారు. అయితే దీనికి సంబంధించి మీ యొక్క ఘర్షణ వెనుక ఫలానా వాళ్లే కారణమని చెప్పడానికి వీల్లేదండి. ఒక్కొక్కసారి మీ కోపతాపాలు మీకు సంబంధించినవి కాకుండా ఆ యొక్క భావాలు, ఆ బాధ్యతలన్నీ భార్య మీద కూడా పడవచ్చు. అంటే కొద్దిగా కుటుంబ సభ్యుల సహకారం మాకు లోపిస్తున్నదా అన్న భావంతో ఉంటారు, కానీ అదేం పెట్టుకోకండి, బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులు మొత్తం మీద చాలా వైజ్ ప్లాన్గా ముందుకెళ్తున్నారు. మీకు ఇతరుల సహకారాలు ఉంటాయి, ఆర్థిక ప్రణాళికలు కూడా చక్కగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయంలో కూడా రాణించేటువంటి అవకాశాలకు సంబంధించిన చక్కటి ప్లాన్స్ వేసుకుంటారు. ఇవన్నీ చక్కగా మీకు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, మీరు నిర్వహించేటువంటి ప్రత్యేకమైన పనులకు సంబంధించి కావచ్చు, కొన్ని ప్రయాణాలు వాటికి అంటే ట్రావెల్స్, టూర్స్ రిలేటెడ్ మీ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ఉండవచ్చు. కాబట్టి కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొంత ఖర్చుతో కూడిన పనులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి సంబంధించిన పనులే జరుగుతాయి. దానివల్ల మీరు కొంతవరకు విజయం సాధించుతారు అని చెప్పడానికి అవకాశం ఉంది. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో కొంతవరకు ఏవైనా మీరు మున్ముందు కొంత విశ్రాంతి పొందుతూ శ్రమించండి. విశ్రాంతి లేని శ్రమ మీకు అనారోగ్యం అవుతుంది. అట్లాగే మీరు ఏది వాదించినా, ఏది చేసినా ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రాండి. మీకు వచ్చినటువంటి అభిప్రాయాలు ఇతరులకు విన్నవించండి. ఇతరులు చెప్పిన అభిప్రాయాలు కూడా క్లారిటీ చూసుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్ అన్నట్టు ఈ రెండుకి సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో అవగతం అవుతున్నాయి. కాబట్టి ఒక ప్రత్యేక బాధ్యత తులారాశికి ఉన్నట్టుగా చూస్తున్నది. ఈ తులారాశి వారు కూడా ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి, కుజ, బుధుడికి సంబంధించిన పూజలు. అంటే ఇక్కడ మీరు ప్రత్యేకించి గణపతి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, శివాలయం కానీ తరచుగా వెళ్ళి మీరు ప్రత్యేకంగా ఒక ఆదివారం కానీ, సోమవారం కానీ ప్రత్యేకంగా దీపారాధనలు చేయండి. దీపదానాలు కూడా చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. ఎట్లయినా దీపదానాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా మీకు ఆదివారం కలుగుతున్నది కాబట్టి చేయండి. ప్రత్యేకించి మీ ఇష్టదైవాన్ని కూడా కొలుచుకోండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశికి తెలియని భయం, తెలియని ఆందోళన, కొంత తెలిసి కొంత తెలియక, తర్వాత మీరు చాలా కంజెస్టెడ్గా ఉన్నారు. అంటే మీకు ఎట్లా ఉందంటే ఒకవైపు భయం, ఒకవైపు నిర్భయం, ఒకవైపు మంచి ఆలోచనలు, ఒకవైపు అనిశ్చితం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితిలో మీరు ఉన్నారండి. ఏం కాదు, అన్నీ అనుకూలంగా జరుగుతాయి. కానీ ఏదో ఒక మార్పు జరుగుతున్నది అని మీరు ముందుగానే ఊహించారు. దాంతో కొంత భయపడుతున్నారు, కొంత అనుకూలతలు ఉన్నాయి, కొంత భయం కూడా ఉంది. ఇలా జరిగితే ఎలా, ఏమైపోతాం, ఇలా జరుగుకుంటే బాగుంటుంది, ఇట్లా రెండు
ఇప్పుడు ఏది ఆపలేరు, అన్ని ఇన్వైటబుల్ చేంజెసే. ఈ ఇన్వైటబుల్ చేంజెస్లో మీకు మరింత బలం చేకూర్చేది ఎప్పుడంటే, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు జస్ట్ ఇండిఫరెంట్, వాళ్ళు చేస్తున్న పనుల విషయంలో కొంత ఇబ్బందిగా ఉన్నారండి, భయంతో ఉన్నారు. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత భయంతో ఉన్నారు. ఒకటి ఏంటంటే, అవతలి వాళ్ళ దృష్టిలో మీరు పెద్ద మొండి వైఖరిలో ఉన్నారు అనే భావం వచ్చింది. మీకు నచ్చిందే చేస్తున్నారు, మేము చెప్తే వినడం లేదు అనే భావన కూడా అవతలి వాళ్ళకి కలిగిపోయింది. అలాంటి విషయాలలో మీరు ఇప్పుడు తటపటాయిస్తున్నారు. ఇప్పటి వరకు అనుకూలంగా ఉంది, కానీ ఈ వారంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు మళ్ళీ తిరిగి నీకు అనుకూలంగానే అవుతాయి. అయితే మీరు కొంతకాలం ఓపిక పట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మీరు తొందరపడి, అసలు మీ స్వభావమే తొందరపడేది కాదు, అంటే వ్యక్తపరిచే విషయం కాదు, కానీ చెప్పవలసిన చోట చెప్పాలి, వినవలసిన చోట వినాలి అనే పద్ధతిలో ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అలాంటి సందిగ్ధ అవస్థలు జరుగుతున్నది. అందులో ఈ వారం ప్రారంభంలో చాలా విచిత్రంగా ఉంటారు. అంటే మీరు ఒకరికి అంతు చిక్కని స్థితిలో ఉంటారు. అంత దాపరికాలు కానీ, అంత భయం కానీ, అంత ఆందోళన కానీ మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ మీకు అవసరం లేదండి. అది సామాన్యంగా తీసుకోండి, ఎలాంటి ముభావంతో ఉండకుండా ఉండండి. తర్వాత 10వ తేదీ దినమధ్యం నుంచి కొద్ది మంచి మార్పులు వస్తాయి. కొంత మీరు డేర్ అండ్ డాష్గా ముందుకు పోవడానికి, ప్రొసీడ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. 10, 11, 12వ తేదీల్లో ప్రత్యేకించి ఏదైనా దేవాలయ సందర్శనలు ఎలా కూడా చేయవచ్చు. కుటుంబ సమావేశాలు కూడా ఉంటాయి, లేదా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సంబంధించిన విషయంలో కూడా ఏదైనా శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలకు సంబంధించి కానీ, వాటికి సంబంధించిన చర్చలు కానీ, అవగాహనతో కూడిన కొన్ని ఆలోచనలు చేసి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనల పనులలో ఉండేటువంటి అవకాశాలు కూడా 10, 11, 12లో కనపడుతున్నాయి. 13, 14 కేవలం మీ వృత్తికి సంబంధించిందై ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా శుభారంభమనే చెప్పవచ్చు. బంధుమిత్రులు, మీకు నచ్చిన వాళ్ళు, మీకు అంటే మంచి అన్ని విధాల అనుకూలమైనటువంటి సాంగత్యం చేరుతుంది. అనుకూలంగా విందులు వినోదాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఏదో ఒక ప్రత్యేకత 13, 14 కూడా కలుగుతున్నది. అలాగే 15 కూడా కలుగుతున్నది. ఎటొచ్చి మీకు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతమంతా అనుకూలంగానే ఉంది. అయితే 13, 14 విషయంలో మాత్రం కొద్దిగా మీరు లాజిక్గా ఉండాలండి. అంటే ఇందులో ఓవర్ ఇమాజినేషన్, అంటే మీకు మీరుగా అతిగా ఊహించుకున్నా కష్టమే. ఎవరన్నా తెలుసో తెలియకో చెప్పినా ఎంబడే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కష్టమే. కొద్దిగా లాజిక్గా ఉండగలిగితే మీరు చేయవలసిందంతా 15 నుంచి ప్రారంభం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు అభివృద్ధికి సంబంధించిన విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, ధార్మిక కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, యాత్రలు, వాటికి సంబంధించిన విషయాలలో కొద్దిగా అంతర్గతంగా ఉంది. కొన్ని జటిల సమస్యల పరిష్కారాలు, కొద్దిగా న్యాయ సంబంధమైన విషయాలు కూడా ఉంటున్నాయి. తర్వాత దేహ ఆరోగ్యాల గురించినటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి, అంటే అనుకూలమైన మార్పులే. ఒకవేళ ఏదైనా ఇంటరప్షన్ ఉన్నా మళ్ళీ తిరిగి మీకు ముందు అనుకూలంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా ఎటైనా ప్రయాణం చేయవలసినటువంటి, ఈ దృష్టిలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉండవచ్చు, యాత్రలు కూడా ఉండవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులు అన్నీ కూడా లోతుగా సమీక్షించుకొని చేసుకోవాల్సినటువంటి అవసరాలు మీకు కలుగుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా కొన్ని విషయాల్లో మీకు ఊహించిన దానికన్నా మీకు ఇతరుల సహకారాలు పొందగలుగుతారు, వాటికి తగ్గటి నిర్ణయాలు చేసుకోగలుగుతారు. మీ అంతలో మీకు అది అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పూజ రవి, శుక్ర, రాహు సంబంధించినటువంటి పూజ, రవికి సంబంధించినటువంటి పూజ కానీ, స్తోత్రం కానీ, రవి స్తోత్రం కానీ, శుక్రుడికి సంబంధించింది కానీ చేయండి. కొంతవరకు మీరు ఓపెన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు ముందు అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి సంబంధించినంత వరకు ఈ వారంలో చాలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు శారీరక అలసటలు, ప్రయాణాలు, వృత్తి సంబంధమైనటువంటి ఒత్తిడులు, బహుబాధ్యతలకు సంబంధించినటువంటి విషయాలు, మీకు చాలా వరకు ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహంతో పాటు పరిస్థితులు మిమ్మల్ని బాగా ఒత్తిపారేసేటువంటి ధోరణిలో వాటికి సంబంధించిన విషయాలలో మీ యొక్క ఆంతరింగికం ఇప్పుడు ఎక్కువగా దాని విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నది.
కొంతవరకు దైవం మీద భారం వేసి మీరు చేయగలుగుతున్నారు, మీరు చేయవలసిన పనులు మీరు చేయగలుగుతున్నారు, మిగతా విషయాల్లో భారాన్ని. అయితే ఇందులో మీరు కేవలం మీ బాధ్యతలు, వృత్తికి, వీటికి సంబంధించిన విషయాలై మీరు సహజంగా గృహ సంబంధమైన బాధ్యతలను పట్టించుకోవడం లేదని, లేదా మీ ఆరోగ్యాల గురించి, మీ గురించి మీరు పట్టించుకోవడం లేదని, ఎప్పుడు ఇతరుల గురించే మీరు చేస్తున్నారన్నది కొంత మీమాంస గృహ సంబంధము, అంటే మీ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాత్రం మీరు ఒత్తిడి పొందుతున్నారండి. అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ల విషయంలో, అంటే విద్యార్థులకు విషయం ఆలోచిస్తే వాళ్లకు అనుకున్నట్టుగా చదువుకోవడం, పరీక్షలు రాయడం, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటి విషయంలో కూడా వాళ్ళ విషయంలో కూడా అనుకూలంగా అవుతున్నాయి. సంబంధంగా వివాహాలు, వాటికి సంబంధించిన విషయంలో కూడా ఒక తాపత్రయంతో ఉన్నారు. ఇండ్లు ప్రారంభం చేసిన వాళ్ళు గృహప్రవేశం ఎప్పుడు చేసుకోవాలనే ఇట్లా ధనుర్రాశి ఇంచుమించు అన్ని డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంటున్నప్పటికీ కూడా కొంత ఒత్తిడి కారణాల వల్ల, సమయానుకూలతల దానివల్ల కూడా కొన్ని విమర్శలు కూడా లోనవుతూ మరి దాని గురించిన తాపత్రయంలో చాలా వరకు అన్రెస్ట్గానే ఉన్నారు ఇప్పుడు అని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీ పరిస్థితి అంటే 9వ తేదీ 10వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. కొంత విశ్రాంతిగా ఉంటారు. మన సౌఖ్యం, శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, అంటే ఇక్కడ కుటుంబ వాతావరణంలో మీరు బాగానే కొంత విశ్రాంతిగా ఉండు, కొంతవరకు వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో మీకు ప్రొఫెషన్ పరంగా బాగుంటుంది. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, మిగతా రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అంత బాగా ఉంది. 10వ తేదీ దినాంతం నుంచి, దినమధ్యం కానీ దినాంతం నుంచి కానీ కొన్ని మార్పులు, కొన్ని కదలికలు రాబోతున్నాయి. ఆ కొన్ని కదలికలు ఎలాంటివి అంటే ఖచ్చితంగా మీకు 11, 12 తేదీలలో ప్రత్యేకమైన కీలక సమావేశాలు కొన్ని ఖచ్చితంగా మీరు పాల్గొనవలసినటువంటి అంశాలతో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అవి కనబడుతున్నాయి. అవి వ్యక్తిగతంగా కనబడుతున్నాయి, వృత్తిపరంగా కనబడుతున్నాయి, లేదా ఇతరుల బాధ్యతలకు సంబంధించిన విషయంగా కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి దాని మూలకంగా మీకు ఏమిటంటే సమయము అనుకూలత లేకపోవడం వల్ల అకాల భోజనాలు, అకాలంగా కొన్ని అంత నిరీక్షణలు, శారీరక మానసిక అలసటలు విపరీతంగా ఉండేటువంటి అవకాశాలు 11, 12వ తేదీల్లో కనబడుతుంది. ఇది ఒకవేళ 10వ తేదీ దినం మధ్య నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ప్రయాణాలు కూడా సంభవించవచ్చు, దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. ఏదేమైనా మళ్ళీ తిరిగి మీకు 13, 14వ తేదీల్లో కొంత అనుకూలతలు వస్తున్నాయి. కొంత విరామం, అంటే మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చాలా వరకు విశ్రాంతి లేని కార్యక్రమాల్లోనే ఉంటున్నారని చెప్పడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ 15వ తేదీ అన్ని విధాల అనుకూలతలు మీకు లభిస్తున్నాయి. అది కూడా ఆ రోజు ఏదో ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి ఈ వారమంతా కూడా జయాపజయాలు, అదృష్టాలు, లాభ నష్టాలు, వ్యవహారాలు, ఘర్షణలు, కొంత మొత్తం మీద ఇది అని చెప్పలేను, అంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయంగా ఇది నేను చేసి తీరుతున్నా చెప్పలేనటువంటి ప్రాప్తకాలజ్ఞుడు అంటారు. ఏది అవసరం ముందుకు వస్తే దాని గురించి ఆలోచించడం అనే ధోరణిలో ధనురాశి ఈ వారంలో ఉండబోతున్నది. అందులో ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు చాలా విశ్రాంతి లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొద్ది ఆలస్యంగానైనా ఓర్పు, నేర్పుతో అనుకునేది లక్ష్యాన్ని సాధించే ధోరణిలో మాత్రం ఉంటారండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత సమయాన్ని కలిసి వచ్చే కాలంగా మీరు భావించగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈ కొన్ని మార్పులకు మీరు చాలా సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధనురాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి మీరు చేసుకోవలసినటువంటి మీ ఇష్టదైవ ప్రార్థనతో పాటు కొంత మీరు శని, గురు ఈ 2 గ్రహాలకు సంబంధించిన విషయాల్లో మీరు ప్రార్థనలు కానీ, పూజలు కానీ అవి చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో చాలా వరకు కలుగుతున్నటువంటి కదలికల విషయంలో మీరు ఏ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దానిలో చూసినట్టయితే మకర రాశి వారికి చాలా వరకు ఒక డెవలప్మెంట్ ప్రాసెస్, ప్రాఫిట్ ప్రాసెస్ సంబంధించిన విషయాలకు సంబంధించిన దాంట్లో కొంత ఎక్కువగా మీకు కదలికలు కనబడుతున్నాయి. అట్లాగే
మీ వృత్తికి సంబంధించిన విషయాలు, మీ బాధ్యతలు, మీ పర్సనల్ కానీ అటు ప్రొఫెషనల్గా కానీ కొంత రిస్కీ మ్యాటర్కి సంబంధించిన విషయాల్లో ఉన్నదానికి కొన్ని కదలికలు జరుగుతున్నాయి. ఆ కదలికల విషయంలో మీరు శ్రద్ధ పెట్టండి. పాజిటివ్ రిజల్ట్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభం స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోమిదం స్త్రీ సల్లాపం ధర్మసిద్ధిం షష్టగో మృగలాంఛన. చాలా ఉత్సాహంగా ఉన్నారండి. మకర రాశి వారు వాళ్ళ సహజ శైలి కన్నా భిన్నంగా ఉన్నారు. ఈరోజు సంతోషంగా ఉంటారు, అలాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం, సామాజిక గౌరవం, మిత్రులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, ఏదో ఒక ప్రత్యేకత మీకు ఉందండి. అలాగే ఇది ఇంచుమించుగా మీకు 9వ తేదీతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వాతావరణం మీకు దాదాపుగా 12వ తేదీ వరకు ప్రత్యేకించి కనబడుతున్నది. ఇందులో చాలా ఉత్సాహంగా ఉంటారు, అన్ని విధాల కార్యక్రమాలను చేస్తారు. మీరు అయినంత వరకు లీడ్ అంటే ఇతరులను లీడ్ చేసేటువంటి ధోరణిలో ఉంటారు. కుటుంబ సౌఖ్యం, ఆనందం, భార్యాభర్తల మధ్యన అవగాహన, పిల్లలతో ఉన్నటువంటి అవగాహన, వృత్తికి సంబంధించిన విషయంలో ఏదో ఒక గౌరవ సూచకాలకు సంబంధించిన విషయంలో 10, 11, 12వ తేదీలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు. కొంతమంది విషయంలో సన్మానాలు కూడా పొందుతారు. కొంతమందికి వివాహాలు కూడా నిశ్చయం అవుతాయి. కొంతమంది విషయంలో కొత్త ఉద్యోగాలు ప్రారంభమవుతాయి. మరికొంతమంది విషయంలో ఏదో ఒక ప్రమోషన్స్ అంటారు, ఏదోటి అంటారండి. మొత్తం మీద ఆల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో అంటే అకార్డింగ్ టు దేర్ ఏజ్ దేర్ రెస్పాన్స్ అన్నీ కూడా అనుకూలమని చెప్పవచ్చు. ఈ విధంగా అయితే 12వ తేదీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చిన్న చిన్న అబ్స్టాకిల్స్ అంటే ఆటంకాలు కూడా కలుగుతాయన్న భయం కూడా ఓ పక్కన ఉంటుందండి. అలా కాకుండా కూడా మీ యొక్క ఆరోగ్యంలో కానీ మీ ఆలోచన విధానంలో కూడా కొంత ఆశా నిరాశలను కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఉంటున్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల చెడిపోయి జరగదు. 13, 14 చిన్నపాటి ప్రయాణం ఉండవచ్చు, కొద్ది మార్పులు ఉంటాయి. మనస్సు కొద్ది చివుక్కుమంటుంది. ఏదైనా వార్త ఏదైనా దానికి సంబంధించింది కావచ్చు, లేదా ఆహార నియమాలతో కూడా కొంత ఉండవచ్చు. కొద్దిగా ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత చిన్నగా ఒక అవరోధాలు కూడా కలుగుతాయి. ఇది సామాన్యంగా 13, 14 మీరు ఏకాంతంగా ఉండడం బెస్ట్ అండి. ఎవరితో కలయికలు మీకు అంత సులువుగా ఉండవు, నిర్ణయాలు చక్కగా ఉండవు, ఇతరుల సహకారాలు ఉండవు, మీ సహకారాలు కూడా ఉండవు. 15వ తేదీ నుంచి మరి మామూలుగా మనుషులు అయిపోతారు. మరి మొత్తం మీద మకర రాశి వారికి ఒక ప్రధానమైన కదలిక, వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి తాత్కాలికంగా డిప్యుటేషన్ కూడా జరుగుతాయి. కొంతమందికి తాత్కాలికంగా ఉద్యోగాల్లో మరి కొంత దూరం పోవడం, ఏదో ఒకటి ఏది జరిగినా ఇవన్నీ కూడా ఆల్ చేంజెస్ ఆర్ ఇన్వైటబుల్ అని అనుకోండి. ఇవి మనం ఆపేటివి కావు, పూజలు పునస్కారాలు చేసి ఆపేటివి కావు, జరుగుతుంటాయి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని చేయవలసిన చేయండి. కొద్దిగా నిబ్బరంగా ఉండండి. ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడండి, ఎక్కడ తగ్గి ఉండాలనో అక్కడ తగ్గి ఉండాలి. ఎందుకంటే మీరు తొందరగా ఎక్స్పోజ్ కారు ఇతరులకు. ఆలస్యంగా ఒక గంటకు జవాబు చెప్పే ధోరణిలో ఉంటే కూడా కష్టమవుతుందండి. లేదా మీరు డైవర్ట్ చేస్తారు, అసలైన ఇంపార్టెంట్ మ్యాటర్ని డైవర్ట్ చేసే యోగం కూడా మీకు ఉంటుంది. కాబట్టి అట్లా దేనికి దానికే స్ట్రైట్ ఫార్వర్డ్, వర్డ్ టు వర్డ్, బట్ డైవర్షన్స్ చేయకుండా ఉంటే మీకు చాలా మంచి కీలకమైన అవకాశాలు మీకు కలుగుతాయి. ఇందులో మొత్తం మీద ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శుభారంభమే జరుగుతున్నది. కొద్ది ఆలస్యంగానైనా మరి లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళకు కూడా ఏదైనా సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇవన్నీ కొద్దిగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొద్దిగా ఓపికతో ఉంటే అనుకూలమవుతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి అత్యంత ఉత్సాహంగా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాల వల్ల మీకు అన్ని విధాల అనుకూలంగా అవుతుంది. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. లేదా కుటుంబ సభ్యులకు సోదరులదో వాళ్ళ వివాహాలు, పిల్లల వివాహాలు, వీటికి సంబంధించిన వివాహాలు. శ్రవణ నక్షత్రం ఏదో మొత్తం బిజీగా ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు అన్నీ బాగానే ఉంటాయి. కానీ మీరు అప్పుడప్పుడు కొద్దిగా మీరుగా సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అన్నీ మంచిగా మాట్లాడి ఒక్క మాటతోటి మళ్ళీ నిష్ఠూరం అయ్యేటట్టుగా కొద్దిగా కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విరోధాలు వస్తాయి. అట్లా రానియకుండా చూసుకోండి, మిగతా అన్ని బాగుంటాయి. మొత్తం మీద ధనిష్ట నక్షత్ర జాతకులు భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యం రాకుండా చూసుకోండి. అన్ని విధాలు సహకరించి ఒక్క మాట భర్త భార్యనన్నా భార్య భర్తనన్నా మళ్ళీ పెద్ద అగాధం ఏర్పడుతుంది. అది బ్రిడ్జ్ కావడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. అట్లాంటివి కొద్ది
కొద్దిగా నిష్ఠూరపడేటువంటి ధోరణి ధనిష్ట నక్షత్ర జాతకం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అందులో శనికి సంబంధించిన పూజలు చేయండి, అలాగే కేతుకు సంబంధించినటువంటి పూజలు చేయండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏదైనా ఒక ఆదివారం కానీ ఒక సోమవారం కానీ శివాలయం సందర్శించుకోండి. ప్రత్యేకంగా ఈ వారంలో ఎక్కడైనా ఒక అశ్వత్థ వృక్షం, రావి చెట్టుకు సంబంధించినటువంటి పూజలు కూడా చేయండి, బాగా ఉంటుంది. దీనివల్ల మీకు మరింత ఆరోగ్యం కుదుటపడుతుంది, మీ ఆలోచనలు అనుకూలంగా అవుతాయి, పాజిటివ్లు అవుతాయి, డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయఃకుంభం. కుంభరాశికి వచ్చే వరకు అయినంత వరకు స్థిరచరాస్తులకు సంబంధించింది, మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ వారంలో చాలా కదలికలు ఉన్నాయి. మీరు ఏది కూడా తొందరపడి అమ్మకాలు కొనుగోళ్ళు స్థిరచరాశి విషయంలో కానీ, ఇతరులతో ఉన్న కాంటాక్ట్స్లో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ, మీ వృత్తి చేస్తున్నటువంటి వృత్తిలో కానీ తొందరపాటు చర్యలు రానియకండి. కొంత అనుకూలంగా ఉంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విషయాలు ఎక్కువగా మీకు కనబడుతున్నాయి. తండ్రి ఆరోగ్యం, తల్లి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అన్ని విధాల మీకు అనుకూలతగా ఉంది. మరి ఈ వారంలో మీ ప్రారంభంలో కొంతవరకు సాధారణమైన జీవితమే గడుపుతున్నట్టుగా ఉంటారు, ప్రత్యేకించి ఏం లేదు. కొద్ది ఆలస్యం తో అసహనంగా ఉంటారు. ఆ తర్వాత మీకు 10వ తేదీ మధ్య నుంచి 11, 12, 13, 14 అంతా కూడా కలిసి వచ్చే కాలం. అన్ని విధాల ఆర్థికాభివృద్ధి, సామాజిక గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయాలు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి రాణింపులు, అలాగే కొత్త ప్రయత్నాలు, మరి స్త్రీ పురుషుల వివాహాలకు సంబంధించిన విషయాలు, పిల్లల అన్నీ ఏ వయసు వారికి ఆ వయసు వాళ్ళ ఆలోచనలన్నీ చక్కబడేటువంటి మంచి అవకాశాలు కుంభరాశి వారికి కలుగుతున్నాయి. మీరు 15వ తేదీ మళ్ళీ సాధారణమైన జీవితం ఉంటుంది. ముఖ్యంగా 11, 12లో విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగాలు, కళారంగాలు, స్పోర్ట్స్ అన్నిట్లో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇది 13, 14 కూడా మీకు అనుకూలతలన్నీ కనబడుతున్నాయి. ఇందులో ప్రత్యేకించి కుటుంబ సహకారం, భార్యాభర్తల మధ్యన సహకారం, మిత్రుల సహకారం, వృత్తిలో అధికారుల సహకారం కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత సౌఖ్యపడే జీవితం అంటే ఎవరైతే యువకులు ఉన్నారో వారికి మంచి సౌఖ్యపడే జీవితంగా మీకు ఈ 11, 12, 13, 14 కనబడుతున్నది. కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు, ఉత్సాహంగానే ఉంటారు. 15వ తేదీలో మీ ఆరోగ్యంలో కొంత మార్పులు ఉంటాయి. ఆర్థికపరమైన విషయంలో నియంత్రణ, తర్వాత కమిట్మెంట్స్ ఇలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కుంభరాశి వారికి ఏదో ఒక ప్రధానంగా ఏదో జరగబోతున్నది, జరుగుతుంది అని ఒక పెద్ద నమ్మకం మీద ఉన్నారండి. అంటే పాజిటివ్, అది జరిగే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి ఆ ఒక ఆదరణతో మీరు ఇవన్నీ కూడా ఓవర్టేక్ చేయగలుగుతున్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన విషయాలలో కొద్దిగా కలిసి వచ్చే కాలం ఉంటున్నప్పటికీ కూడా మీ స్వయంకృత అపరాధాలు అంటే మీకు మీరుగా కొన్ని నష్టాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు మీరుగా కొంత ఇతరులతో విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇతర సహకారాలు లభిస్తాయి. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. మరి వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి అనుకూలంగా బాగా ఉంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉంటున్నప్పటికీ, ఒక శారీరకంగా మానసికంగా కొంత అలసట ఉంటున్నప్పటికీ ప్రయాణాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మీ యొక్క జన్మరాశికి సంబంధించినటువంటి శని, మీ జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, మీ జన్మరాశికి సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఈ ముగ్గురితో పాటు రవిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పూజలో, పునస్కారాలు, లేకపోతే అన్నిటికీ సంబంధించి ఏదైనా దేవాలయ సందర్శన చేసుకొని ఇంత అభిషేకాలు ఇలాంటివి ఏవి చేసుకున్నా మీకు కొంతకాలం కలిసి వస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో చాలా వరకు
అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ధోరణిలో కొంత, అలాగే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏం చేయాలని మీరు నిర్ణయించుకున్నటువంటి పనులు చేయాలా వద్దా అనే ప్రాసెస్లో ఒకటి, తర్వాత ఆకస్మికంగా కుటుంబ విషయంలో కానీ ఏదో ఒక ఘర్షణాయుతమైన వాతావరణం కూడా వస్తుందో ఏమో అన్న భయం. అంటే నేను ఈ మాట చెప్తే అలా అక్కడి అవతల నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందన్న భయంతో, అంటే కొద్దిగా భయము నిర్భయము, కొంత ఆశ కొంత నిరాశ, ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి సందర్భాలు కొన్ని కదలికలు కలుగుతున్నాయండి. మొత్తం మీద మీకు ఉన్నత ఆశయాలు, మీ వాటికి సంబంధించిన విషయాలు, అలాగే మీనరాశి వారు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు, మీ చేతి కింద శుభకార్యాలు జరిగే అవకాశాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, కళ్యాణాలు, ఇవన్నీ చేసేదానికి మాత్రం బాగా ఉంటున్నప్పటికీ అంతర్లీనంగా ఈ విషయాలు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సమయం మనది కాదు, కాస్త వేచి చూద్దాము అన్న ధోరణిలో మీరు ఉంటున్నారండి. అలాంటి పరిస్థితులు ఈ వారంలో మీనరాశి వారికి కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మీనరాశి వారు ఈ వారంలో ప్రారంభంలో మాత్రం కొంతవరకు ప్రశాంతంగానే ఉంటుంటారు, అతి ఆలోచనలో ఉంటారు, స్థిమితంగా కూర్చొని కొన్ని నిర్ణయాలు చేయలేని పరిస్థితి, చేసిన నిర్ణయాలు మార్చుకునేటువంటి పరిస్థితి, అలాగే బంధువులను దృష్టిలో పెట్టుకొని, మిత్రులను దృష్టిలో పెట్టుకొని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి సందర్భాలు కొన్ని ఏర్పడుతున్నాయి. అది 10వ తేదీ దినమధ్యం వరకు ఉంటుంది. 11, 12 ఎలా జరిగితే అలా జరుగుతుంది అనే ఒక ధోరణిలోకి వచ్చేస్తారు. కొంతవరకు శారీరకంగా మానసికంగా ఉత్సాహం ఉన్నట్టుగా లేనట్టుగా దైవదత్తంగా చేస్తారు. కానీ 11, 12లో చేసినప్పటికీ కొంత మరింత లోతైన గంభీరమైన ఆలోచనలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల సముదాయంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రుల సభ్యులతో కానీ భవిష్యత్ కార్యాచరణకు చేయవలసినటువంటి పని కూడా ఒకటి ఉందండి. అది కూడా జరగవచ్చు. ఎప్పుడు 11, 12వ తేదీలలో. ఆ తర్వాత 13, 14వ తేదీలలో కొంత కలిసి వస్తుంది. ఏదైనా ఒక దేవాలయం సందర్శనం చేసుకుంటారు, భగవంతుడి మీద భారం వేస్తారు, తర్వాత మీరు చేయవలసినటువంటి పనులు కూడా చేస్తారు, అందరు చెప్పింది వింటారు, మీకు తోచిందే చేస్తారు. అది కూడా ఒకటి ఉందండి. 15వ తేదీ అన్ని విధాల మీకు కొంతవరకు సౌఖ్యము శాంతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి ఒక పాజిటివ్ స్టెప్స్లోనే ఉన్నాయి. కొద్ది సంకోచ వ్యాకోచాలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా దేహ ఆరోగ్యానికి, ఆలోచనకు, అతి ఆలోచనను అరికట్టండి. దేహారోగ్యానికి ప్రాధాన్యత, ఆరోగ్యము ఆర్థికం ఈ రెండిటికి ఒక క్రమశిక్షణ హితము మితముతో ఉండగలిగినటువంటి రాలే మేజర్ నిర్ణయాలు తీసుకొని చేసే పనులు ఇప్పుడు లేవు. అలాంటివి ఏమైనా స్టెప్స్ వేస్తే మళ్ళీ మీకు ఇబ్బందులు కలుగుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇది చెప్పవలసినటువంటి విషయాలు. అయితే ముఖ్యంగా మీనరాశి పిల్లలు, వివాహాలు, వారికి సంబంధించిన అభివృద్ధులు, వాటి ఏదైనా ముఖ్యంగా ఫ్యామిలీ యూనిట్ మీద కొద్దిగా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న పనులలో కొంత డెవలప్మెంట్ ప్రాసెస్ రహస్య యంత్రాంగం అంటారండి. ఒక పని అభివృద్ధి చేయాలంటే ఎవరితో ముఖ్యంగా ఆలోచించాలనో వాళ్ళతోనే ఆలోచించే పద్ధతులు, వీటన్నిటిని కూడా మీరు ఇంటర్నల్గా సార్ట్అవుట్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఒక దగ్గర సమీకరించుకొని చేసుకునేటువంటి పనులలో మీరు ఇప్పుడు ఉండబోతున్నారు. మున్ముందు ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీరు కొంతకాలంలో నెల 15 రోజులలో ఇలాంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉందండి. మీరు ప్రతిదీ కొద్దిగా నెమ్మదిగా ఆలోచించుకొని ముందుకు పోండి, చెయ్యండి, పాజిటివ్గానే చేయండి. కానీ కొద్దిగా వర్డ్స్ యాక్షన్స్ రెండు ఈక్వల్గా ఉండకుండా చూసుకుంటూ చేయండి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా గంభీరమైన వాతావరణం ఉంటారు. మీ యొక్క అభిప్రాయాలు ఇంకా అందరికీ అంత తొందరగా అర్థం కావదు, మెల్లగా అర్థమవుతాయి. ఇతరుల అభిప్రాయాలు మీరు తొందరగానే సులువుగానే అర్థం చేసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు చేయకున్నా పెద్దగా వచ్చే నష్టం లేదు. కానీ తొందరపడి నిర్ణయాలు చేయకండి, కొద్దిగా ఆలస్యం చేయండి. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు మీరు సమయస్ఫూర్తిగానే ఆలోచించి చేస్తారు. దానివల్ల కొంత మీకు అనుకూలతలు కూడా ఉన్నాయి, పెద్ద చెడుపు అయితే లేదు. మీ ఉత్సాహాన్ని బట్టి మీరు ఎలా చేస్తారో చేసుకోండి, కొంతవరకు మీకు అనుకూలతలు ఉన్నాయి. ఇది ఏమైనా వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, పిల్లల డెవలప్మెంట్ గురించి, అట్లాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే ఇది మెయిన్గా మూలం బేసిక్
ఏ పనికైనా ఒక బేసిక్ అనేది ఉంటుంది కదా, ఆ బేసిక్ సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించుకునే అవకాశాలు ఈ వారంలో బేస్ పడుతున్నది. దానికి 2 వారాలు పట్టవచ్చు, 3 వారాలు పట్టవచ్చు. అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం సమయం వృధా చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా, డబ్బును వృధా చేయకుండా ఉండవలసినటువంటి పరిస్థితిలో మీనరాశి ఇప్పుడు ఉన్నది అని యోగమంజరి ద్వారా ఈ యొక్క ఆస్ట్రో అడ్వైజర్స్ ఫలితాలు మీకు తెలియజేయడం జరుగుతున్నది. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలను మారుతున్న గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేదలు ఇన్ని కలుపుకొని ఈ వార ఫలితాలను భగవంతుడి యొక్క అంటే ఆయన అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ వార ఫలాలను ఒక ధోరణిలో నేను చెప్పగలుగుతున్నాను. దీనిపై మీకు ఎంతవరకు నేను సహకరించగలుగుతున్నాను అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పర్సనల్గా మాకు కామెంట్ చేసినా, మీరు ఫోన్ చేసి చెప్పినా, ఏమైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటే నేను వాటిని తీసుకుంటాను. నా పర్సనల్ నెంబరు 9440886376. వాట్సాప్ నెంబర్ మాత్రం 9912900395. దానికి వాట్సాప్ చేయొచ్చు. దీంతో పర్సనల్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీ విషయాలు ఏదైనా ఉంటే నాకున్నటువంటి ఓపికతో సహాయంతో నేను కొద్దిగా బిజీగా తిరుగుతుంటాను కాబట్టి అందుబాటులో ఉండడు అనేది మాత్రం అనుకోకండి. అయినంత వరకు నేను చెప్పే సలహాలు, చేసే జాతక పరిశీలనలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు నా సహకారాన్ని ఏ విధంగానైనా మీరు తీసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.